వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడి పైన రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన నిరసనను వెల్లువెత్తుతున్న తరుణంలో ఈరోజు గోపాలపట్నం పోలీస్ స్టేషన్కి ఇక్కడ ఉన్నటువంటి విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు నా అన్వేషణ పైన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. చూద్దాం వారి మాటల్లో వారు ఏం చెప్తున్నారు అనేది. ఏదైతే ఈరోజు అన్వేషణ అనే ఛానల్ పెట్టుకుని అవినాష్ గడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు, వాటికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి గవర్నమెంట్ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా అందరూ హిందూ బంధువులు అందరూ కూడా కంప్లైంట్స్ అయితే రైట్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి గోపాలపట్నం స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రైట్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఆ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు, భారతదేశం గురించి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. అది ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏ రకంగా వీడు ఈరోజు అందరం ఎక్కుతున్నాడు, ఏం వాగుతున్నాడు అనేది మనం పరిశీలించినట్లయితే కనుక వాడికి నాలుగుకి హద్దు పద్దు లేకుండా పోయింది. అలాంటి వాడికి ఏంటంటే ఉరిశిక్ష తీస్తే వాడికి బాధ పెయిన్ అంటే మాకు భారతదేశాన్ని ఏ రకంగా మాట్లాడాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అన్న బాధ వాడికి తెలియదు. కాబట్టి వాడికి నాలుగు పోస్ట్ చేతిలో వాడి చేతిలోనే పెడితే రెండో వాడు ఎవడైనా సరే మాట్లాడటానికి భయపడేటువంటి పరిస్థితి కల్పించవచ్చు. కాబట్టి ఈ ఏదైతే ఐబొమ్మ రవిని పట్టుకోగలిగారో వీడిని పట్టుకోవడం పెద్ద సమస్య కాదు గవర్నమెంట్కి. అదేవిధంగా ఇమీడియట్గా క్యాచ్ చేయడం జరుగుతుంది. కానీ శిక్ష అనేది గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనే సివియర్ యాక్షన్ తీసుకోవాలి. సైబర్ క్రైమ్ ఏం చేస్తుందంటే యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు హల్చల్ అవుతుంటుంటే ఈరోజు సైబర్ క్రైమ్ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు వాడి మీద. సో ఇమీడియట్గా వాడి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేమంతా కూడా ఇక్కడ కంప్లైంట్ రైట్ చేయడం జరిగింది. సో వాడి శిక్ష అయితే మాత్రం కఠినంగా పడకపోతే మహిళలు మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదని చెప్పి మీడియా ముఖంగా తెలియదు. నా పేరు గుట్టివాడ వెంకటేశ్వరరావు, జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి గుట్టివాడ వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రపంచ యాత్రికుడు అనుకునే యూట్యూబర్ సోషల్ మీడియాపై బ్రతుకుతున్నటువంటి విధవ ఈరోజు మా హిందూ సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడే విధంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక్క 3 రోజుల్లో కనుక అతగాడిపై సరైన చర్యలు కానీ తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఆయన దిష్టి బొమ్మలు కాల్స్తూ ప్రభుత్వంపై తగిన గుణపాఠాన్ని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క విధవపై చర్యలు తీసుకోకపోతే, దక్షిణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు దిష్టి బొమ్మలు తగిలిస్తే కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు మా విశ్వ హిందూ పరిషత్తు అలాగే వివిధ సంఘాలు వచ్చి ఇక్కడ ఏదైతే ఈ కమిషనర్ గారికి గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ఒక సిబ్బందికి తెలియజేశారో దీనిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ప్రతి కళలోనూ ధర్నాలు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పులిగతి శర్మ, మందిర అర్చక పురోహిత సురక్షా ప్రముఖ, విశ్వ హిందూ పరిషత్. ఈరోజు ఏదైతే మనం చూస్తున్నామో నా అన్వేషణ అనే అవినాష్ వ్యాఖ్యలు హిందూ ధర్మం మీద ఉన్నాయో వాటిని పూర్తిగా విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకిస్తుంది. ఎందుకు అనంటే హిందూ ధర్మంలో సీతాదేవిని ద్రౌపదీదేవిని వ్యతిరేకిస్తూ వాళ్ళు కించపరుస్తూ మాట్లాడే విధానాన్ని, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించి హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడే విధానాన్ని పూర్తిగా విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకిస్తోంది. ఆ వీడియో రిలీజ్ చేసి చాలామంది వరకు వెళ్ళింది. నేటి వరకు కూడా వాడి మీద ఏ చర్యలు తీసుకోలేదు అని అంటే గవర్నమెంట్ అండదండలు వాడికి ఎంతున్నాయి. ఈ భారతదేశాన్ని ఏ రకంగా వ్యతిరేకిస్తూ భారతదేశం హిందూ దేశం, భారతదేశాన్ని ఏ రకంగా వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. దేశద్రోహి చట్టం కింద ఆయన్ని అరెస్ట్ చేయాలని మీ ముఖంగా విన్నవించుకుంటున్నాం. సనాతన భారతీయ ధర్మానికి జయమొగ్గాక. నా పేరు మీసాల రవీంద్ర, విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసతా అభియాన్ ఉత్తరాంధ్ర ప్రముఖు. ఈరోజు ప్రతి టీవీ ఛానల్స్ లోను అలాగే ఫోన్ ఛానల్స్ లో ప్రతి దాంట్లో కూడాను చాలా విస్తృతంగా వైరల్ అవుతున్నటువంటి విషయం యూట్యూబర్ అవినాష్ విషయం. సినిమా నటుడు శివాజీ గారు వారు భారతదేశంలో సంస్కృతికి సంబంధించిన విధంగా స్త్రీమూర్తులు ఉండాలనేటటువంటి విషయాన్ని వారు స్పందించడం జరిగింది. అయితే దాన్ని వక్రీకరిస్తూ అతి దారుణంగా స్త్రీలను కించపరుస్తూ స్త్రీమూర్తులను పుచ్చకాయతో పోల్చి పురుషుల యొక్క అంగాలంటూ దోసకాయని చూపిస్తూ అతి దారుణంగా సనాతన ధర్మం యొక్క సంస్కృతిని కించపరుస్తూ మాట్లాడాడు. అంతేకాకుండా అతను చేస్తున్నటువంటి
విధానం అతనికి డబ్బులు అడుక్కొని ఏదో ప్రపంచ యాత్రికుడిగా చేసుకోవాలి కానీ సనాతన భారతీయ ధర్మం కోసం ఏం తెలుసని ఈ ధర్మాన్ని కించపరచడమే కాకుండా అన్య మతస్థుల్ని అంటే క్రైస్తవుల్ని బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారని ఇండైరెక్ట్ గా చెప్పడం వాళ్ళకి బాగానే ఉంది. ముస్లింలకు హిందువులకు పూర్తిగా బట్టలు కప్పుకొని ఇది చాలా దుర్మార్గం అని వాళ్ళు వేసుకునేటటువంటి డ్రెస్సుల్లో ఎన్ని డ్రెస్సులు ఉంటాయి అనేటటువంటిది విడమరుస్తూ ఒక పుచ్చకాయని చూపిస్తూ అశ్లీలంగా ప్రవర్తించినటువంటి ఈ దుర్మార్గుల్ని అతి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కోరుకుంటున్నాము. అందుకనే ఈ రోజు పోలీస్ స్టేషన్ లో అతనిపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. గోపాలపట్నం సిఐ గారిని ఎస్ఐ గారిని కలిసి పూర్తి వివరాలను అందజేసి తక్షణం అతన్ని అరెస్ట్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కోరటం జరిగింది.